తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ కేసులో రోజు రోజుకొక పురోగతి ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అని చెప్పి స్థానికులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకవైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ను ఏసీబీ ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. మరొక వైపు ఆయన జైలుకు వెళ్తాడు అని చెప్పి వార్తలు పెద్ద ఎత్తున తెర మీదకి రావడంతో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆయనకు సపోర్టివ్గా నిలిచి ఆయనకు మద్దతు తెలిపడం జరిగింది. అయితే తాజాగా ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు, ఇది ఒక లొట్టపీస్ కేసు, దీంట్లో ఏమీ లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కేటీఆర్ వ్యాఖ్యలు చేయడము తీవ్ర దుమారానికి దారితీసాయి. అయితే ఈ కేసులో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పురోగతి చెందుతూ లేదంటే ఈ కేసును ముందుకు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇప్పటికే ఇటు అధికారులు కావచ్చు లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఇప్పటికే పోలీసులు విచారించడం జరిగింది. ఏసీబీ అధికారులు విచారించారు. మాజీ ఇంజనీర్ను హెచ్ఎండి ఇంజనీర్ కూడా విచారించడం జరిగింది. తాజాగా మరొక పురోగతి అయితే ముందుకు కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే 50 కోట్ల రూపాయల పైచులకు కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ నుండి ఒక ఏదైతే ఆఫీసర్కి అంటే కన్సల్ట్ సంస్థకు ఏది పంపించామని చెప్పి ఇప్పటికే కేటీఆర్ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని చెప్పి ఈ నోటీసుల్లో పేర్కొనడంతో ఒక్కసారిగా మరి బీఆర్ఎస్ నాయకులు ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో దాంట్లో కాస్త పురోగతి కనిపించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే విచారణకు హాజరవుతారా లేదా అన్నది కూడా కొంత మరి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇదిలా ఉంటాయి. నోటీసులు అందుకున్న ఏదైతే ఆ సంస్థ అధికారులు ఉన్నారో ఆ సీఈఓ ఇప్పటికే ఈ విచారణకు హాజరవుతామని చెప్పి ఇచ్చే సమాచారం తెలియజేసినట్లు తెలుస్తుంది. అయితే సాధారణంగా 4 వారాల గడువు తమకు ఇవ్వాలని చెప్పేసి తిరిగి ఉత్తరాలు రాసినట్లుగా మరి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా వీరిని ఎవరైతే ఈ సంస్థకు సంబంధించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో ఆ సంస్థ సీఈఓను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అసలు విషయాలు ఏంటి అన్నది నిగ్గు తేల్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఏసీబీ అటు ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఒకవైపు కేటీఆర్తో పాటు మిగతా ఎవరైతే ఈ క్రీడల నిర్వహణ వెనుకాల ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వారందరిని కూడా విచారించేందుకు అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి నిజాలు వెలుగులోకి వస్తాయన్నది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఒకవైపు కేటీఆర్ను విచారించిన ఈడీ కానీ ఇటు ఏసీబీ అధికారులు కానీ కొంతమేరకు సమాచారాన్ని రాబట్టడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే హెచ్ఎండిఏ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా అరవింద్ కుమార్ కూడా విచారించడం జరిగింది. ఆయన నుండి కొంత సమాచారం సేకరించారు. మాజీ హెచ్ఎండిఏ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర నుంచి కూడా కొంత సమాచారం రాబట్టడం జరిగింది. ఈ కేసు విషయంలో అసలు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ మేరకు మరి హెచ్ఎండిఏ నుండి డబ్బులు ఏ మేరకు నేరుగా పంపించారా, ఆ డబ్బులు తిరిగి ఈ గేమ్ కోసం ఖర్చు చేశారా లేదంటే బీఆర్ఎస్ నాయకుల ఖాతాల్లో లేదంటే బినామీల ఖాతాల్లోకి వెళ్ళాయని కూడా క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కేవలం కేటీఆర్ తీసుకున్న నిర్ణయానికి లోబడే అధికారులు పనిచేసినట్లుగా అధికారులు ఇప్పటికే స్పష్టమైన వివరణ ఈడీకి ఇచ్చారు. ఇటు ఏసీబీ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ ఏదైతే సంస్థ డబ్బులు తీసుకుందో ఆ సంస్థకు డబ్బులు చెల్లించిన తర్వాత ఆ సంస్థకు సంబంధించిన సీఈఓను విచారిస్తే పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే అవకాశం ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. లేదంటే ఏసీబీ అధికారులు కూడా భావించడం జరిగింది. అందులో భాగంగా వారికి నోటీసును జారీ చేసి వారిని విచారించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు 4 వారాల పాటు కొంత గడువు కావాలని చెప్పేసి ఏసీబీ అధికారులకు వివరణ ఇవ్వడం జరిగింది. 4 వారాల తర్వాత వారు నేరుగా విచారణకు హాజరవుతారా లేదా అన్నది కూడా ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరైతే వారు చెప్పే సమాధానము ఇటు ఇప్పటికే అధికారులు చెప్పిన సమాచారం మరొక వైపు కేటీఆర్ చెప్పిన సమాచారం అంటే ఇవి మూడింటిని కూడా పూర్తి స్థాయిలో క్రోడీకరించి వాటిలో ఏం జరిగింది, నిజాలేంటి, అక్కడ అవినీతి ఏంటి అనేది వెలుగులోకి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించొచ్చా లేదా అన్నది కూడా ఈ కేసులో అసలు నిలుస్తుందా లేదా అన్నది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కేటీఆర్ చుట్టూ ఒకవైపు పూర్తి స్థాయిలో ఆయనకున్న మార్గాలన్నీ కూడా
ముగిసిపోతున్నాయి, లేదంటే కూడుకుపోతున్నాయి అని తప్పకు. అంటే ఒక వలయం లాగా ఆయన చుట్టూ బిగుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేటీఆర్ను జైలుకు పంపిస్తారు అని చెప్పేసి వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ ముందుకు సాగుతున్న తీరు కావచ్చు, ఈడీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు మరి బెయిల్ రాకుండా లేదంటే జైలుకు వెళ్లేందుకు మార్గాలు త్రోవలను సరళం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.